దట్టమైన ఆకుపచ్చని అడవిలో దీపు అనే చిన్న మినుగురు పురుగు ఉండేది. మిగతా మినుగురు పురుగులంతా గర్వంగా మెరుస్తుంటే, దీపు మాత్రం తన వెలుగును దాచుకునేవాడు. దీపు, నా కాంతి చాలా చిన్నది, అందమైనది కాదు అని అనుకునేవాడు. అందుకే అతను రాత్రిపూట ఆడుకోవడానికి బయటకు వెళ్లే బదులు చీకటి పొదల్లో ఒంటరిగా ఉండేవాడు. ఒకరోజు దీపు ఒక కొమ్మ కింద ఏడుస్తున్న నీల అనే గొంగళిపురుగును చూశాడు. నీల ఆకులను కొరుకుతూ చాలా నెమ్మదిగా కదులుతోంది. దీపు నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్లాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని గుసగుసగా అడిగాడు. ఆ చీకట్లో నీలకు దీపుని చూడటం కష్టమైంది. నీల, నేను ఎప్పుడూ ఇలానే ఉంటానా? నేను రెక్కలతో ఎగిరే అందమైన సీతాకోకచిలుక అవుతానని అందరూ అంటున్నారు. కానీ నాకు భయం అంది. దీపు కొద్దిగా ముందుకు కదిలాడు. అతని చిన్న వెలుగు నీల కళ్లపై పడింది. మనం ఇద్దరం భయపడుతున్నాం అన్నాడు దీపునీల ఆ వెలుగును చూసి. నీ కాంతి ఎంత బాగుంది. నువ్వు ఎందుకు దాక్కున్నావు అని అడిగింది. దీపు నవ్వి, నీకు భయం పోవాలంటే నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు కూడా నా కాంతిని చూసి భయపడకు, అది నిన్ను జాగ్రత్తగా ఉంచుతుంది అన్నాడు. ఆ రాత్రి నీల నిద్రపోయేవరకు దీపు మెల్లగా మెరుస్తూనే ఉన్నాడు. నీల భయం పోయింది. దీపు తన కాంతితో లోకానికి సాయం చేయగలనని తెలుసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం దీపు ఆనందంగా మిగతా మినుగురు పురుగులతో ఆడుకున్నాడు. నీల కూడా త్వరలోనే అందమైన సీతాకోకచిలుకగా మారి, స్నేహితులిద్దరూ కలిసి అడవిలో నవ్వుతూ జీవించారు.